హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందు రామచంద్ర స్వామి గుడి గురించి ఇంకొంచెం చెప్పాలని అనుకున్నా కదా. అయితే అక్కడ వీరాచల రామచంద్ర స్వామి గుడి ముందు గర్భగుడిలో ఒక గుండం ఉంటుందండి. దాంట్లో నీరు ఎప్పుడూ తగ్గవు, ఒక ఒకలాగే ఉంటావండి, వాసన కూడా రావు. ఆ తీర్థం తీసుకున్న వారికి మనకు అనుకున్న కోరికలు తీరుతావండి. నాకు మాత్రం 2 కోరికలు తీరినవి. మీరు కూడా మంచి నమ్మకంతో వచ్చి అక్కడ చూడండి. ఇంకొక స్టోరీ ఉందండి రాముడి గురించే. అక్కడ ఒక చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడంట. అయితే అతనికి ఒక కొడుకు ఒక బిడ్డ ఉండేవాడు. వాళ్ళిద్దరూ పెరుగుతుంటుంటే ఆ రాజుపైకి ఇంకో రాజు దండెత్తి వచ్చాడట. అయితే అప్పుడు ఆ రాజు నేను ఓడిపోతానేమో అన్న భయంతో తను చనిపోయాడట. అయితే రాణి కూడా సహగమనం చేసిందంట అండి. అయితే వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ మంత్రులు ఎక్కడికో తీసుకెళ్ళి పెంచారట. అయితే కొద్ది రోజులకు వాళ్ళు పెరిగి పెళ్ళిడికి వచ్చేసరికి వాళ్ళు చెరువు దగ్గర పెరిగిండ్రు కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియకుండా పెళ్లి కుదిరిందంట అన్నా చెల్లెలకు. అయితే అన్నా చెల్లెలు ఇద్దరికి పెళ్లి కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి సమయంలో ఇద్దరు నల్లగా మారిపోయారంట. ఇదేంటిది మాకు ఇలా జరిగింది అని అనుకుంటే అప్పుడు ఆకాశవాణి చెప్పిందంట, మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి మీరు 108 క్షేత్రాలు తిరగాలని చెప్పారట. అప్పుడు వాళ్ళన్ని భద్రాచలం వరకు తిరిగేసరికి 107 అయినవి. అయ్యో ఇంకొకటి ఎక్కడ మాకు దొరకదు కదా, మాకు ఎలా ఈ శిక్ష అని వారిద్దరూ ఏడుస్తుండగా అప్పుడు రాములవారి కలలో కల్పించి, నేను వీరాచల రామచంద్ర స్వామిగా జీడికల దగ్గర వెలిశాను, మీరు అక్కడికి రండి, అక్కడ గుండం ఉంటుంది లోపల, గర్భగుడిలో ఒక గుండం ఉంటుంది, ఆ నీరు మీరు సేవించినట్టయితే మీరు మంచిగా మారిపోతారని చెప్పాడంట. అయితే అప్పుడు ఆ 2 పిల్లలు ఇక్కడికి వచ్చారటండి ఈ గుడి దగ్గరికి. వస్తే అక్కడ అప్పుడు రామచంద్ర స్వామి లోపల ఉన్న గర్భగుడిలో వాళ్ళిద్దరు తీర్థం తీసుకుంటే అప్పుడు వాళ్ళిద్దరూ తీర్థం తీసుకొని అక్కడ శివాలయం కూడా ఉంటుంది చిన్నగా. అక్కడ కూర్చొని ఇంకా మాకు ఎలా మోక్షం దొరికేది అని వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు స్వామి, మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఇక్కడ గుండాలుగా మారిపోతారు, మీకు మోక్షం వస్తుంది. ఒకటి పాలగుండము, ఒకటి జీడిగుండం అని. ఆ గుండాలు కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నాయండి, మీరు పోతే చూడొచ్చు. కానీ చాలా మంచి దేవుడు, అంటే నిజమైన కోరికలు కూడా చాలా మంచిగా నమ్మకంతో వచ్చి మనం కొలుసుకుంటే మన కోరికలన్నీ తీరుతాయండి. నాకు మాత్రం 2 కోరికలు తీరినవి. మీరు కూడా మంచి నమ్మకంతో వచ్చి అక్కడ కోరుకున్నారనుకోండి, ఆ రాముడు తప్పకుండా మన కోరికలు తీరుస్తారండి. లైక్ అండ్ షేర్, నా ఛానల్కు సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.